ఈరోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో సుచరిత కర్రీ గారు ఉన్నారు. సుచ అని పిలుస్తాం మేము. సుచ ఈజ్ ఏ టీజీవీ కోర్ టీమ్ మెంబర్ మరియు టీజీవీ హిందీలో కో-హోస్ట్ కూడా. చాలా మంచి మంచి ఇంటర్వ్యూస్ చేస్తుంటారు. అండ్ సుచ గారితో ఆవిడ వెంచర్ లివింగ్ వాల్యూస్ అనే టాపిక్ మాట్లాడే ముందు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. సో సుచ, ఇది రీసెంట్‌గా ఇంట్రొడ్యూస్ చేసిన ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఇదేంటంటే కొంచెం ఫన్ ఎలిమెంట్ యాడ్ చేయడానికి చేస్తున్నాము. నేను Sure. కొన్ని ర్యాండమ్‌గా వర్డ్స్ మెన్షన్ చేస్తా. ఫస్ట్ థింగ్ మీకు మైండ్‌లో ఏదొస్తే అది షేర్ చేయండి. ఓకే. ఫస్ట్ విలన్. మైండ్. మన మైండే మన విలన్. ఓకే. ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్. నెక్స్ట్ ప్రేమ. ప్రేమ ఈ మధ్య ఎక్కువ వింటున్నాము, కానీ తక్కువ చూస్తున్నాము. హియర్ మోర్, సీ లెస్. ఆకాశం. ఇస్రో, స్పేస్. ఆహారం. యాహ్! స్పేస్. ఓకే. ఆహారం. ఈట్ టు లివ్. అది కూడా నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడు. సో అదే మోడ్ లో ఉంటాను. జీవనించడానికి తిండి. ఆపోజిట్ కాదు. యాహ్! ఆనందం. వే ఆఫ్ లైఫ్. జీవన శైలి. ఓకే. బుక్. బుక్ ఒక లాంగ్ లాస్ట్ ఫ్రెండ్ యాక్చువల్లీ. ఈ మొబైల్ వచ్చిన తర్వాత ఒక స్నేహితుని మర్చిపోయినట్టు ఉంది. ఐ హోప్ టు ఫైండ్ ఇట్ బ్యాక్. నెక్స్ట్ సాంగ్. ఆనందం, జాయ్. మూవీ. ఐఎమ్ ఏవిడ్ మూవీ వాచర్, బట్ నేను ఎక్కువ ఎడ్యుకేషన్ కోసం చూస్తాను, ఎంటర్టైన్మెంట్ కోసం తక్కువ. నాకు సీరియస్ మూవీస్ ఇష్టం. ఓకే. నెక్స్ట్ కరేజ్. కరేజ్ కమ్స్ విత్ ఇంటిగ్రిటీ. సో ఇఫ్ యు ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇన్ యువర్ థాట్, వర్డ్ అండ్ మైండ్, యూ విల్ బి అ కరేజియస్ పర్సన్. ఓకే. లాస్ట్ వన్ వచ్చేసి విజ్ఞానం. విజ్ఞానం అంతులేంది, లిమిట్లెస్. ఓకే. సూపర్. నేను ఇంగ్లీష్ లో చెప్పాను, పర్వాలేదా? పర్వాలేదు. ఇట్స్ ఓకే. మన ఆడియన్స్ కి ఇంగ్లీష్ కూడా వచ్చు. తెలుగు ఎంత వీలైనంత ఎక్కువ మాట్లాడితే అంత సరిపోతుంది అంతే. ఓకే. సో ఫ్రెండ్స్, హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్‌లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. నేను మీ నవీన్ సమల, ది గైడింగ్ వాయిస్ ప్లాట్‌ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. అండ్ ఈ పాడ్‌కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచ్‌లు, ఇంకా అన్‌సంగ్ హీరోస్, సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల జ్ఞానం మరియు జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. మేము కెరియర్ మరియు వ్యక్తిత్వ వికాసం, సెల్ఫ్ హెల్ప్ రిలేటెడ్ సంబంధిత అంశాలను ఈ పాడ్కాస్ట్ ద్వారా చర్చిస్తాము. టీజీవీ తెలుగులోనే కాదండోయ్, ఇంగ్లీష్ మరియు హిందీలో కూడా ఉంది. ఇంగ్లీష్ కోసం ది గైడింగ్ వాయిస్ అని సెర్చ్ చేయండి. హిందీ కోసం టీజీవీ హిందీ అని సెర్చ్ చేయండి. ఎక్కడంటారా? ఎక్కడ పాడ్కాస్ట్ దొరికితే అక్కడ. స్పాటిఫై, గానా.com, యాపిల్ పాడ్కాస్ట్, అంతేకాకుండా యూట్యూబ్లో వీడియోస్ కూడా వాచ్ చేయొచ్చు. ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు ఒక పొడుపు కథ ఎప్పటిలాగానే చూద్దాం ఎవరు విప్పుతారో. మీరు ఎపిసోడ్ మొత్తం చూసేలోపు ఆన్సర్ చేయండి. లేదు వింటున్నట్టయితే మొత్తం అయ్యే వరకు వెయిట్ చేయండి ఆన్సర్ కోసం. అండ్ క్వశ్చన్ వచ్చేసి 8 ఎముకలు, తట్టెడు ప్రేగులు. రిపీట్ చేస్తున్నాను. 8 ఎముకలు మరియు తట్టెడు ప్రేగులు. చూద్దాం ఎవరు విప్పుతారు. సుచ, హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. మీరు ఐ థింక్ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు కవర్ ఆల్ ద 3 ప్లాట్ఫామ్స్ అపార్ట్ ఫ్రమ్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు. ఓకే. సో హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఓకే. సో మీరు మీ ఎలివేటర్ పిచ్, బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఒకటి మా తెలుగు ప్రేక్షకులతో పంచుకోండి. ష్యూర్. ఎలివేటర్ పిచ్ పంచుకునే ముందు, నా తెలుగు అంత శుద్ధమైనది కాదు. సో ఏమైనా ప్రాబ్లమ్స్, గ్రామాటికల్ ఇష్యూస్ ఉంటే ప్లీజ్ నన్ను మన్నించండి. నా పేరు సుచరిత. నేను లివింగ్ వాల్యూస్ అనే మర్కండైజ్ బ్రాండ్ ఫౌండర్. మీరు కూడా ఈ ప్రపంచాల్లో ఏమైనా తేడా తేయాలి అనుకుంటే నా బ్రాండ్ టీ షర్ట్స్ కొనండి. ఇదే నా ఎలివేటర్ పిచ్. గుడ్. ఇది మార్కెటింగ్ పిచ్ లాగా ఉంది. మీ ఇంట్రొడక్షన్, మీ హెచ్ఆర్ రోల్ అవన్నీ చెప్పలేదు. మేబీ దాన్ని కూడా కవర్ చేయండి. ష్యూర్. నేను లివింగ్ వాల్యూస్ స్టార్ట్ చేసే ముందు ఒక 16 ఏండ్లు ఐటీలో పనిచేశాను. అండ్ అప్పుడు ఐటీ బూమ్ లో ఉండింది. చాలా మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ లో పనిచేశాను. కానీ అప్పుడు ఈ మ్యారేజ్ వల్ల మా హస్బెండ్ కి బాగా ట్రాన్స్ఫర్స్ అయ్యేది. అప్పుడు కంటిన్యూ చేయకపోయినా, అప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కన్సెప్ట్స్ లేవు కరోనా ముందు ఎక్కువ. సో దాని వల్ల ఫుల్ టైం జాబ్ బదిలీ నేను ఇంట్లో ఉండి ఏదో చేస్తున్నాను, హెచ్ఆర్ లో రిక్రూట్మెంట్ అవి.
కానీ ఇప్పుడు మాత్రం లాస్ట్ 1 year నుంచి ఆల్మోస్ట్ ఫుల్ టైం నేను లివింగ్ వాల్యూస్ లో, ప్లస్ ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి ఒక డిఫెన్స్ లైఫ్ లో, అవన్నీ చేస్తూ ఉంటాను అపార్ట్ ఫ్రమ్ ఇంటి రోల్స్. సో ఐ హోప్ మై ఎలివేటర్ పిచ్ ఇది చాలు నవీన్. దట్స్ ఫైన్. ఇంకా మీ ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీలో నేర్చుకున్న పాఠాలు ఏంటి? చాలా ఉన్నాయి, హ్మ్. కానీ క్రిస్ప్ గా చెప్పాలంటే 2-3 పాయింట్స్ ఉంటాయి. మొదటిది ఏంటంటే, మీలో ఏమైనా చేయాలని ఒక ఆశ ఉంటే మీరు ఎట్లయినా ఆ దారి వస్తుంది ముందు. ఎంతైనా డిఫికల్ట్ గా ఉండని, కఠినంగా ఉండని, మనం చేయాలనుకుంటే చేసుకోవచ్చు. నాకు కూడా ఇంకా సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ అని నేను క్లెయిమ్ చేయలేను. ఇంకా నేను నడుస్తూనే ఉన్నాను ఆ పాత్‌లో. కానీ నడుస్తూ నడుస్తూ అదే దారి వస్తుంది. సో ఎక్కడ ఆగకూడదని నేర్చుకున్నాను. సెకండ్ ఏమంటే, బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అరే నా ఫేస్‌బుక్ లో ఒక 1000 మంది ఉన్నారు, కాంటాక్ట్స్ లో 2000 మంది ఉన్నారు, ఒక 50 టీ షర్ట్స్ అమ్మలేనా అని అనుకున్నాను, కానీ అది చాలా తప్పు. ఈ మధ్య అందరూ పిజ్జాకి 600, 800 ఇవ్వచ్చు, కానీ ఒక టీ షర్ట్ కి 300 ఇవ్వాలంటే అది ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు, ఇంక్లూడింగ్ ఆల్ క్లోజ్ పీపుల్. సో ఆ అజంప్షన్ లో మనం ఏంటి బిజినెస్ స్టార్ట్ చేయకూడదని అది నేర్చుకున్నాను నేను. అన్నోన్ సర్కిల్స్ ఉంటే అది మంచిది, మన థాట్స్ సెల్ చేయడానికి. నోన్ పీపుల్ లో ఎక్కువ ఇస్తున్నారు, ఐఎమ్ నాట్ సేయింగ్ నో, బట్ అంత అనుకున్నట్టు అంత సపోర్ట్ రాలేదు. అదొక టఫెస్ట్ జర్నీ, లెర్నింగ్ నా కోసం యాక్చువల్లీ. అది కామన్ థింగ్. ఎందుకంటే నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. పాడ్‌కాస్టింగ్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయింది కదా ఇంగ్లీష్‌లో. నా ఫోన్ బుక్‌లో 5000 కాంటాక్ట్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఒకవేళ దాంట్లో 10% వాచ్ చేసినా కూడా 500 వ్యూస్ రావాలి కదా! కరెక్ట్. హార్డ్‌లీ 0.1% కూడా చూడరు. ఎందుకంటే పీపుల్ డోంట్ కేర్ అబౌట్ అస్. ఏదో వీళ్ళు ఫ్లూక్‌లో చేస్తున్నారు అన్నట్టు. అది ఒక్కసారి మనం గ్రో అయిపోయిన తర్వాత పీపుల్ విల్ రియలైజ్ అరే! వీళ్ళు ఇదా ఇన్ని రోజులు చేసింది అని చెప్పేసి. అప్పుడు విల్ ఫ్లాంట్ ఓకే. వీడు నా ఫ్రెండ్ లేకపోతే ఈవిడ నా ఫ్రెండ్ అని చెప్పేసి. సో, మనము మీరన్నట్టు అది ఆహ్, క్లోజ్ సర్కిల్ ఏదైతే ఉంటుందో, మనం క్లోజ్ అనుకుంటాం, అది అనుకుంటాం కానీ అది బిజినెస్‌కి పనికిరాదది. వాళ్ళు క్లోజ్ అయిపోతారు యాక్చువల్లీ. రైట్. అట్‌లీస్ట్ మీ విషయంలో డబ్బులు స్పెండ్ చేయాల్సొస్తుంది. మనం పాడ్‌కాస్ట్ రన్ చేసి, లాంచ్ చేసి ఇంత చేస్తున్నాం కదా! కనీసం చూడ్డానికి కూడా వాళ్ళకి టైం ఉండదు. అదే వేరే ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ రిలేటెడ్ స్టఫ్ అదంతా కూడా చూస్తూ ఉంటాం. గుడ్. బ బా చాలా మంచి ఆన్సర్ చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు ఒక బిజినెస్ ఓనర్‌గా మరియు ఒక హోమ్ మేకర్‌గా హౌ ఆర్ యూ బ్యాలెన్సింగ్ యువర్ లైఫ్? మీ వ్యక్తిగత జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఐ హావ్ సీన్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ మల్టిపుల్ యాక్టివిటీస్. ఈ లివింగ్ వాల్యూస్ కాకుండా టీజీవీ హిందీలో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇంకా మీరు డిఫెన్స్ రిలేటెడ్ కూడా చాలా యాక్టివిటీస్ స్పెండ్ చేశారు. అలాగే కుటుంబాన్ని కూడా పరిపాలిస్తున్నారు అనొచ్చేమో. అంతేం లేదు, బట్ ఐ థింక్ ఒక లేడీకి, ఆడదానికి బై డిఫాల్ట్ ఒక మల్టీ టాస్కింగ్ బ్రెయిన్ ఉంటుంది. హ్మ్. కానీ మల్టీ టాస్కింగ్ లో ఏమవుతుందంటే, నేను చూస్తున్నాను ఫోకస్ ఉండదు ఒక టాస్క్ లో. సో ఫోకస్ పెట్టుకోవాలంటే అది చాలా కష్టం. అండ్ చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఎవ్రీ లేడీ లైఫ్ లో. ఇంట్లో చూసుకోవాలి, బయట చూసుకోవాలి. ఈ మధ్య సోషల్ లైఫ్ కూడా ఎక్కువ అయిపోయింది. సో అన్ని బ్యాలెన్స్ చేయాలి. ప్లస్ యాజ్ అ డిఫెన్స్ వైఫ్ నాకు ఇంకా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మాకు కూడా ఒక 7-8 వింగ్స్ ఉంటాయి. సో అది దాంట్లో కాంట్రిబ్యూట్ చేయాలి. సో ఇవన్నీ ఎట్లా చేయాలంటే, నేను అయితే డైలీ అట్లీస్ట్ ఇన్ మై మైండ్, రాయకపోయినా మైండ్ లో పెట్టుకుంటాను ఈ టాస్క్స్ ఇవాళ అకంప్లిష్ చేయాలని. సో అట్లా ఒక టైం టేబుల్ పెట్టుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. సో మార్నింగ్ నేను ఒక 6-7 కూతురుకి స్కూల్ అవన్నీ చేసుకోవాలి. తర్వాత 7-9 ఇస్ ప్యూర్లీ ఫర్ మై హెల్త్, మెడిటేషన్, ఎవ్రీథింగ్. సో టిల్ 9 ఐ డోంట్ బడ్జ్ ఫర్ ఎనీ వర్క్. 9 తర్వాత మళ్ళీ ఒక 2 అవర్స్ పర్సనల్ పనికి అవి పెట్టుకుంటాను. సో అట్లా ఒక మెంటల్ టైం టేబుల్, లేకపోతే బుక్ లో రాసుకుంటాను రేపు ఇవి చేసుకోవాలంటే, అప్పుడు కొంచెం ఈజీ అయిపోతుంది. ఒక వీక్లీ టైం టేబుల్ అయినా పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది ఏమేమి చేసుకోవాలో ఈ వీక్ లో. సో ఒక ఆర్గనైజేషన్ స్కిల్స్ కొంచెం యూజ్ చేసుకోవాలి. అట్లా చేసుకుంటే ఐ థింక్ అందరికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వర్కింగ్ అండ్ బ్యాలెన్సింగ్ లైఫ్ అండ్ అదర్ థింగ్స్ కొంచెం ఈజీగా అయిపోతుంది. దిస్ ఇస్ మై మంత్ర విచ్ హెల్ప్స్. సో
ప్రీ డిఫైన్డ్ ఒక క్యాలెండర్ లాగా డిఫైన్ చేసుకొని ఒక టైం టేబుల్ డిఫైన్ చేసుకొని దాన్ని ఫాలో అవ్వడం వల్ల అని అది పాయింట్ టు పాయింట్ అట్లా అవ్వదు, మినిట్ టు మినిట్. కొన్ని స్కోప్ క్రీప్స్ ఉంటాయి, లైక్ ఇన్ సాఫ్ట్వేర్ స్కోప్ క్రీప్స్ ఆర్ డెఫినెట్లీ దేర్. కానీ మనం మేజర్ టాస్క్స్ అచీవ్ చేసుకుంటే అది చిన్న స్కోప్ క్రీప్స్ వీ కెన్ టేక్ కేర్. అండ్ ఎస్పెషలీ ఇంట్లో సడన్ ఎవరైనా గెస్ట్ వచ్చారు అన్అనౌన్స్డ్, ఎవరైనా ట్రాన్స్ఫర్ వచ్చారు మా లైఫ్ లో, అవి చాలా అవుతున్నది. వాళ్ళకి ఫుడ్ సప్లై చేయాలి, అవి చేయాలంటే అది కూడా ఉంటూనే ఉంటాయి. బట్ మేజర్ టాస్క్ మనం అకంప్లిష్ చేసుకుంటే అవన్నీ మనం బాగా మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు మీ వెంచర్ లివింగ్ వాల్యూస్ ఉంది కదా, ఇట్స్ ఏ మర్చెండైజ్ బ్రాండ్. సో ఈ మర్చెండైజ్ బ్రాండ్ లివింగ్ వాల్యూస్ అనేది మిగతా మర్చెండైజింగ్ బ్రాండ్స్ కి ఎలా డిఫరెంట్? మీ ప్రత్యేకత ఏంటి అసలు? లివింగ్ వాల్యూస్ అంటే మన జీవన విలువలు, మనకి ఏం ముఖ్యం యాజ్ అ హ్యూమన్ బీయింగ్, మానవానికి ఏం ముఖ్యం. ఈ మధ్య మనం చాలా టీ షర్ట్స్ చూస్తాం, ఫనీ కోట్స్, వల్గర్ వర్డ్స్ ఏదైనా వేసుకుని ఎస్పెషల్లీ యూత్ తిరుగుతున్నారు. అదొకటి చదవంగానే చదివే వాళ్ళ మైండ్ లో చాలా ఇంపాక్ట్ పడుతుంది. సో ఒకసారి నేను కాలేజ్ అప్పుడు వాలంటీరింగ్ గా ఒక ఈవెంట్కి వెళ్ళాను. అక్కడ ఒక జడ్జ్ గారు వస్తే ఆయన ఒక స్మార్ట్ జాకెట్ వేసుకున్నారు షర్ట్ పైన. దాంట్లో ఓన్లీ 2 words ఉన్నాయి, లవ్ అండ్ నాన్ వైలెన్స్, అంటే ప్రేమ అండ్ అహింస. అది చూడంగానే నాకేదో మైండ్ లో ఇంపాక్ట్ అయింది బాగా. చాలా సింపుల్ గా ఉండింది జాకెట్, కానీ డీప్ ఇంపాక్ట్ అయింది. అదే సిద్ధాంతంలో నేను లివింగ్ వాల్యూస్ స్టార్ట్ చేశాను. మనకి ఏం ముఖ్యం, ఇది మా సత్యసాయి బాబా గారు బాగా చెప్పారు. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనకి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, ఇంకా అహింస, ఈ 5 జీవితంలో చాలా ముఖ్యం. ఇది మనం జీవితంలో స్తంభంగా పెట్టుకుంటే ఈ 5 విలువలు మనం ఒక సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్ గా జీవించాము అని చెప్పుకోవచ్చు. సో ఈ లివింగ్ వాల్యూస్ బ్రాండ్ లో హ్యూమన్ వాల్యూస్ కోట్స్ తో నేను టీ షర్ట్స్ అమ్ముతా. అఫ్ కోర్స్ నేను కార్పొరేట్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను, వాళ్ళ ట్యాగ్స్, వాళ్ళ లోగోస్ పెట్టుకొని కూడా చేస్తాను. కానీ నా రీటైల్ లో చూస్తే మీరు livingvalues.co.in నా వెబ్సైట్ లో చూస్తే ఎవ్రీ టీ షర్ట్ లో ఒక చిన్న మెసేజ్ ఉంటుంది. లైక్ మై ఫస్ట్ వన్ వాజ్ సత్యసాయి బాబాస్ ఫేమస్ కోట్, లవ్ ఆల్ సర్వ్ ఆల్. అది చూడంగానే ఈవెన్ ఇఫ్ పీపుల్ ఎవరికి తెలియదు సత్యసాయి బాబా, అది చూడంగానే అట్లీస్ట్ ఒక చిన్న థాట్ వస్తుంది, అచ్చా లవ్ ఆల్ సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. అది ఎట్లా చేస్తామో అని ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఉంది, ఈ మధ్య మనం చాలా రిలీజియన్ పైన, కాస్ట్ పైన డివిజన్స్ ఎక్కువ చూస్తున్నాం. సో ఇంకొక కోట్ ఉంది, దెర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజియన్, ద రిలీజియన్ ఆఫ్ లవ్, దెర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్, ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. అట్లా హ్యూమానిటీ గురించి ఒక మంచి కోట్ ఉంది. ఇంకొక కోట్ చేశాను, బ్లూమ్ విత్ గ్రేస్ వేర్ ఎవర్ యు ఆర్ ప్లాంటెడ్. మనం జీవితంలో ఎక్కడైనా వెళ్ళొచ్చు, అక్కడ మన సిద్ధాంతం స్ట్రాంగ్ గా ఉండకపోతే, మన వాల్యూ స్ట్రాంగ్ గా ఉండకపోతే మనం వచ్చిన గాలితో అట్లా ఉగుతూ ఉంటాం. సో బ్లూమ్ విత్ గ్రేస్ వేర్ ఎవర్ యు ఆర్ ప్లాంటెడ్. మీ ప్లాంట్ అయిన చోట్లో మీరు బాగా మీ సిద్ధాంతంలో జీవించండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కోట్స్, ఇంకా ఉన్నాయి బట్ ఎగ్జాంపుల్స్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కోట్స్ ఆఫ్ లివింగ్ వాల్యూస్. యూ కెన్ వెబ్సైట్ చెకప్ చేస్తే మీరు చూసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్, చాలా మందికి సేవ చేయాలి, ఆర్ఫనేజెస్ లో లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో డొనేషన్ చేయాలంటే మీరు ఒక మీల్ ఇస్తారు చాలా మంది. ఆ మీల్ ఒక రోజుకి ఇంపాక్ట్ అవుతుంది మోస్ట్లీ. ఇంకా దానికోసం వెయిటింగ్ లిస్ట్ చాలా ఉంటుంది, ఈ మంత్ లో ఇందరు ఇస్తున్నారని. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఈ మధ్య కొందరు ఏం చేస్తున్నారు, టీ షర్ట్స్ డొనేట్ చేస్తున్నారు. సో దోస్ చిల్డ్రన్, ఓల్డ్ పీపుల్, వాళ్ళకు కూడా అది థాట్స్ వీఆర్ ప్రాపగేటింగ్, మంచి థాట్స్. So this is also a good way of spreading good thoughts. Now, only one thought is there in my business. Making money is secondary. I am selling a concept of humanity and human values. So that is different. Super. So you are living your passion and at the same time spreading the message. దానివల్ల ఏంటంటే డబ్బులు వాటంతటది వస్తాయి. ఓన్లీ డబ్బులు సంపాదించే ఉద్దేశమే కాదు, బట్ మెసేజ్ కూడా పంపించాలి అనేది నాకు అర్థమైంది, రైట్? ఓకే, ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఒక 1000 మెంబర్స్ ఫేస్బుక్ లో ఉంటే 50 మంది కూడా మన వస్తువులు కొనరు, లేకపోతే మన బిజినెస్ సపోర్ట్ చేయరు అని చెప్పేసి.
సో అంటే ఈ సిట్యుయేషన్ కాకుండా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీకు ఇంకా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అంటే ఈ ఛాలెంజెస్ ఉన్నప్పుడు ఒక వ్యాపార యజమానిగా ఎలా ప్రేరేపితులై ఉంటారు? అంటే హౌ డు యూ స్టే మోటివేటెడ్? ఈ పర్సిస్టెంట్‌గా ఓకే. ఐ హావ్ టు కంటిన్యూ లేదు నేను వదిలేయగూడదు అని జెప్పేసి హ వాట్ కీప్స్ యూ అప్? సో, కొంచెం నా లైఫ్‌లో ఒక బైనాక్యులర్స్ పెట్టి చూపిస్తే మేము ఎవ్రీ 2 ఏండ్లు చోటు మారుతూ ఉంటాం. హ్మ్. సో, నాకొక స్థాయి పర్మనెంట్ ప్లేస్ అని ఏంటూ లేదు ఇన్ హ్మ్. లైఫ్. సో, విత్ థాట్ గోడౌన్ ఏం పెట్టుకోలేను. స్టాక్ ఏం పెట్టుకోలేను. దీస్ ఆర్ పెద్ద ఛాలెంజెస్ నా కోసం. సో, అదే ఆ దేవుడి దయ వల్లగా మంచి మ్యానుఫ్యాక్చరర్స్ దొరికారు. హుహు. అది నేను చేసే పని కూడా వాళ్ళే చేస్తారు. ఓహ్! వావ్! సో, థాట్ హ్మ్. కీప్స్ మీ మోటివేటెడ్. దట్ హ్మ్. నాకు మంచి పార్ట్నర్స్ దొరికారు. దే డోంట్ టేక్ హ్మ్. ఎనీథింగ్ అదర్ దాన్ ద బిజినెస్ వర్క్. హ్మ్. కానీ వాళ్ళ పని కాదు. పోస్టింగ్ చేయటం, స్పీడ్ పోస్ట్ చేయటం అవన్నీ హ్మ్. కూడా వాళ్ళు చూసుకుంటారు. సో, దట్ ఈస్ అ బిగ్ మోటివేటర్. అంటే హ్మ్. అదొక హెల్ప్ లాగా నాకోసం. నా పని వాళ్ళు చూసుకుంటారని. హ్మ్. అదొక పెద్ద మోటివేషన్. ప్లస్ హ్మ్. ఒక చిన్న స్టోరీ చెప్తానిక్కడ. ఒక స్టార్ ఫిష్ అనే ఒక ఫిష్ ఉంటుంది. హ్మ్. తెలుగులో ఐ యామ్ నాట్ ష్యూర్ ఆఫ్ ద నేమ్. హుహు. ఒక చిన్న అబ్బాయి ఆ స్టార్ ఫిష్ అలలు రాంగానే అన్ని బీచ్‌కొచ్చేస్తాయి. ఒక చిన్న అబ్బాయి ఒక స్టార్ ఫిష్ తీసుకొని పడేస్తూ ఉంటాడు మళ్ళీ హ్మ్. సీలో. హ్మ్. అప్పుడు ఒక పెద్దాయన వచ్చి, "ఎందుకు బాబు ఇంత టైమ్ వేస్ట్ చేస్తున్నావు? ఆ స్టార్ ఫిష్‌కి ఎన్ని స్టార్ ఫిష్‌లొస్తాయి. నువ్వు ఎందరిని సేవ్ చేస్తావంటే" అది ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్ టు దిస్ ఫిష్ అని చెప్తాడు. అట్‌లీస్ట్ వన్ ఫిష్ ఐ యామ్ ఏబుల్ టు సేవ్. హ్మ్. సో, నా టీ షర్ట్స్ కూడా అంతే అనుకుంటాను. ఒక క్యాండిల్ ఎక్కడైనా వెలిగితే అది మనం ఎక్కువ ప్రకాశం చూడలేము. కానీ చాలా మంది అదే క్యాండిల్ మ్యాచ్‌లో వెళ్తే ఇట్స్ ఎ వెరీ ఇంపాక్ట్‌ఫుల్ థింగ్. సో, ఫర్ మీ నా ఒక టీ షర్ట్ ఈస్ మై వన్ క్యాండిల్. సో, ఈవెన్ ఇఫ్ ఐ యామ్ ఏబుల్ టు సెల్ 100 క్యాండిల్స్ ఐ యామ్ హ్యాపీ దట్ హ్మ్. ఐ హావ్ సోల్డ్ 100 థాట్స్. హ్మ్. సో, నైస్. దిస్ ఈస్ మై బిగ్గెస్ట్ మోటివేషన్. బావుంది. చాలా బా చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఆర్ హోమ్ మేకర్స్ ఉంటారు కదా! వాళ్ళు స్వతహా స్వతహాగా ఏదైనా బిజినెస్ కానీ, లేకపోతే కెరియర్ రీస్టార్ట్ చేద్దాము అట్లాంటి ఆలోచన ఉంటే, వాళ్ళకి మీరిచ్చే హ్మ్. సలహా ఏంటి అసలు? సొంత వ్యాపారం గూడా గావచ్చు. ఐ థింక్ దీనికోసం ఎస్పెషల్లీ మనం కోవిడ్ ఏరాకి థాంక్స్ చేయాలి. థాంక్స్ టు కోవిడ్ చాలా మంది బిజినెస్ మెన్ అండ్ వుమెన్ హావ్ మష్రూమ్డ్ వచ్చారు ఇండియాలో. అండ్ గవర్నమెంట్ కూడా చాలా ప్రోత్సహిస్తున్నది, ఎంకరేజ్‌మెంట్ ఇస్తున్నది బిజినెస్ ఓనర్స్‌కి, వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి చాలా స్కీమ్స్ కూడా ఇస్తున్నారు. సో, మీ దగ్గర మీ ఐడియా మోస్ట్‌లీ మనం చూస్తే కాస్మెటిక్స్, హ్మ్. మర్కండైజ్, డ్రెసెస్‌లో చాలా వుమెన్ దే ఆర్ ప్రోగ్రెసింగ్. కానీ మీ ఐడియా యూనిక్‌గా ఉంటే, మీ ప్రొడక్ట్ యూనిక్‌గా ఉంటే, ఓన్లీ మీకేం కావాలంటే సెల్లింగ్ టెక్నిక్స్ కావాలి. కొంచెం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి. ఇంట్లో ఒక ల్యాప్‌టాప్, మంచి ఇంటర్నెట్ ఉంటే ద వరల్డ్ ఈస్ యోర్స్. హ్మ్. సో, నథింగ్ షుడ్ స్టాప్ యూ. మీ దగ్గర ఒక మంచి ఐడియా ఉంటే మీరు సర్టెన్‌లీ అది సేల్స్ చేసుకోవచ్చు. హ్మ్. ప్రాబ్లమ్స్ విల్ కమ్. ఇంట్లో సపోర్ట్ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ మీ గోల్ స్ట్రాంగ్‌గా ఉంటే మీరు సర్టెన్‌లీ అది అచీవ్ చేసుకోవచ్చని దట్స్ మై ఎక్స్‌పీరియన్స్. ఆఫ్ కోర్స్ లక్కీలీ నా ఇంట్లో నాకేం సపోర్టింగ్ ఏం ప్రాబ్లమ్స్ లేవు. మై హస్బెండ్ ఈస్ ద ఫస్ట్ కస్టమర్ ఫర్ ఎవ్రీ టీ షర్ట్. హి యాక్చువల్లీ బైస్ దెమ్. హ్మ్. సో, ఐయామ్ వెరీ హ్యాపీ థట్ వే. కానీ ఐ ఫీల్ గోల్ మనకు క్లియర్‌గా ఉంటే, మన ఇంటెన్షన్ క్లియర్‌గా ఉంటే ఆ పాత్, రోడ్ ఆటోమేటిక్‌లీ వచ్చేస్తుంది. హ్మ్. సూపర్. ఇంక చివరి క్వెషన్ వచ్చేసి మన యంగ్‌స్టర్స్ అంటే యువకులకు ఆర్ యువతకి మీరిచ్చే సలహా ఏంటి? ఇప్పుడు కొంచెం ఓల్డ్‌గా ఫీల్ అవుతున్నాను. సలహా ఇచ్చే ఏజ్‌కొచ్చేసా కాబట్టి. అడ్వైస్ అంటే ఏం లేదు. ఐ థింక్ ఇవాల్టి యంగ్‌స్టర్స్‌కి చాలా ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్ ఉంది. హ్మ్. కానీ ఫోకస్ లేదు. అన్నీ చేయాలి కానీ అల్టిమేట్‌లీ ఏం అచీవ్ చేయలేకపోతున్నారు. సో, ఒక ఫోకస్ పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ డోంట్ మేక్ ఎల్డర్స్ యువర్ ఎనిమీస్. దే హుహు. ఆర్ దేర్ టు సపోర్ట్ యూ ఆన్ యువర్ జర్నీ. వాళ్ళకి మన ఆహ్, దే ఆర్ లైక్ అవర్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ హూ హావ్ హ్మ్. సీన్ లైఫ్ బిఫోర్ అస్. సో, ఎప్పుడూ ఓల్డ్ పీపుల్‌ని ఒక లెక్చర్ ఇచ్చేలాగా వినొద్దు. వెన్ దే ఆర్ టెల్లింగ్ us some advice, I think I have learnt a lot from elders. హ్మ్. So, that is the only thing. For otherwise, information wise, I think everyone is very
up to date nowadays. ఓకే. That is, and సో follow your passion, of course. The much repeated statement, follow your passion. గుడ్ వన్. ఇంకా మీకు టీజీవీ తెలుగులో ఎలా అనిపించింది ఎక్స్‌పీరియన్స్? నేను అనుకోలేదు నేను తెలుగులో మాట్లాడగలుగుతానని. థ్యాంక్ యూ. తెలుగులో కూడా మాట్లాడతానని అనుకోలేదు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా అది కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది తెలుగులో మాట్లాడతానని. సో థ్యాంక్ యూ నవీన్, అండ్ థ్యాంక్ యూ ఫర్ అన్నిటికీ చాలా ధన్యవాదాలు నవీన్‌కి. హిందీలో సపోర్ట్ చేయడానికి, ఇంగ్లీష్‌లో ఇంటర్వ్యూ ఇచ్చాము ఉమెన్స్ డేకి, దానికోసం ప్లస్ దీనికోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐఎమ్ ష్యూర్ విత్ ఈచ్ పాడ్కాస్ట్ ఈస్ యువర్ క్యాండిల్ ఆల్సో. యాహ్! We are going to make a difference. యాహ్! అబ్సల్యూట్లీ. యాహ్! ఐయామ్ వెరీ ఆప్టిమిస్టిక్. అందుకే ఈ జర్నీ ఇక్కడ ఆగదసల. ఎక్కడ ఆగదు. సూపర్. సో థ్యాంక్ యూ సుజ. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు మరియు మంచి మంచి విషయాలు తెలియపరిచినందుకు. మళ్ళీ మరో థ్యాంక్ యూ. వన్ ఎపిసోడ్‌లో లాస్ట్ కలుద్దాం. థింగ్ యాహ్! ప్లీజ్, యాహ్! మీ యాహ్! ఎవరికైనా ఇది మార్కెటింగ్ పిచ్, ఓకే? మీ ఎవరికైనా లివింగ్ వాల్యూస్ గురించి ఎక్కువ చూడాలంటే, నాలెడ్జ్ కావాలంటే ప్లీజ్ విజిట్ livingvalues.co.in. ఫేస్బుక్ లో లివింగ్ వాల్యూస్ టీ షర్ట్స్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ లో కూడా లివింగ్ వాల్యూస్ టీ షర్ట్స్ మై హ్యాండిల్స్. యాహ్! సో ఐఎమ్ ష్యూర్. లుకింగ్ సో ఫార్వర్డ్ టు మీరు నాకు ఆ లింక్స్ షేర్ చేస్తే ఆడియన్స్ అందరూ కూడా షో డిస్క్రిప్షన్‌లో చూడగలుగుతారు. డైరెక్ట్‌గా హిట్ చేస్తారు లింక్స్. ఓకే. సో ఫ్రెండ్స్, సుచ గారి వెబ్‌సైట్ విజిట్ చేయండి అండ్ ఆర్డర్ కూడా చేయండి. ఎందుకంటే షీ ఈస్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఎ కాజ్ అండ్ లెట్ us సపోర్ట్ బడ్డింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ లైక్ సుచ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధన్యవాదాలు. ధన్యవాదాలు. అండ్ ఇక పొడుపు కథ విషయానికి వస్తే, పొడుపు కథ ఏంటో అనేది ఎప్పుడో మర్చిపోయారు నాకు తెలుసు. కానీ క్వశ్చన్ నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. 8 ఎముకలు, తట్టెడు ప్రేగులు ఏంటది? ఎవరైనా గెస్ చేశారా? ఓకే. గెస్ చేయకపోతే ఇట్స్ ఓకే. ఆన్సర్ వచ్చేసి మంచం అండి. ఓకే. నవార్ మంచం ఉంటుంది కదా! సో అది ఆన్సర్. అండ్ అది ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా కలీగ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు మాకు ఈమెయిల్ ద్వారా చెప్పొచ్చు. అంతేకాకుండా మీకు కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా, లేదా క్వెషన్స్ ఉన్నా కూడా మాకు ఈమెయిల్ చేయండి. అండ్ ఫ్యూచర్‌లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలో కూడా చెప్పొచ్చు. మంచి స్పీకర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని రిఫర్ చేయండి. వాళ్ళని మన ప్లాట్‌ఫామ్‌లో పిలుద్దాము, ఇంటర్వ్యూ చేద్దాం. అండ్ ఈమెయిల్ ఐడీ వచ్చేసి tgvtelugu@gmail.com. వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో మరో ఇంట్రెస్టింగ్ గెస్ట్‌తో కలుద్దాం. అంతవరకు సెలవు.